నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి నేషనల్ వైడ్ వికసిత్ భారత్ జీరామ్జీ యాక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించినటువంటి న్యూస్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూస్ కాబట్టి మనకి ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ యొక్క పద్ధతిలో నథింగ్ బట్ ఈ జీరామ్జీ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఏ యొక్క సవరణలు చేయబోతున్నారు అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. వికసిత్ భారత్ జీరామ్జీ యాక్ట్ 2025 ఏదైతే ఉందో అది ఏదైతే పని కల్పించే రోజుల దినాల సంఖ్య ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం పెంచడం జరిగిందనమాట. అది కూడా రీసెంట్గా జూలై 1 నుంచే దాని ఇంప్లిమెంటేషన్లో కూడా తీసుకొని వచ్చారు. అండ్ దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అని తెలుసుకుందాం. సో ఫస్ట్ టైం ఇది ఎక్కడ లాంచ్ చేయడం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. నేషన్ వైడ్ వికసిత్ భారత్ జీరామ్జీ యాక్ట్ అనమాట. అండ్ ఇది ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు. అండ్ యూనియన్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజ్వీకా మిషన్ నథింగ్ బట్ గ్రామీణ యోజన ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అనేది షార్ట్ ఫామ్లో విబి జీరామ్జీగా పిలుస్తూ ఉన్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మొక్కవారిపల్లె ప్రాంతంలో దీన్ని ప్రథమంగా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ స్కీమ్ నథింగ్ బట్ ఈ యాక్ట్ కింద ఈ సవరణ కింద ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు వరకు కూడా ఎంజీ నరేగా ద్వారా కల్పించబడినటువంటి పని దినాల సంఖ్య ఏదైతే ఉందో అది 100 రోజులుగా మాత్రమే ఉందన్నమాట. అంటే కనీసం 100 రోజుల పని దినాలు అనేవి కల్పిస్తూ ఉన్నారు కంపల్సరీ వేజ్ తోటి. కానీ ఇక మీదట ఈ నెంబర్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం అంటే 125 రోజులకి పెంచడం జరిగింది. ఒక సంవత్సరంలో కనీసం 125 పని దినాలు ఉండే విధంగా ఈ ఎంజీఎన్ఆర్ఏ ప్రోగ్రామ్ని ఇంకా బెటర్గా మార్చగలిగారనమాట ఈ స్కీమ్ కింద. అండ్ ఇక్కడ టోటల్గా రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రోగ్రాం కోసం నియర్లీ 7.5 లక్షల కోట్ల రూపాయలు అనేవి వెచ్చించడం జరిగింది. అండ్ ఫస్ట్ సంవత్సరంలో ఈ పని కోసం 1.51 లక్షల కోట్ల రూపాయలు అనేవి దీనికోసం విధించారనమాట. అండ్ ఇందులో ఏంటంటే ఇది సెంట్రల్కి అండ్ స్టేట్ బడ్జెట్ రెండు కలిసి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఇక్కడ సెంటర్ బడ్జెట్ ఉంటుంది, స్టేట్ బడ్జెట్ కూడా ఉంటుంది. సెంటర్ వచ్చేసి 60% వాటా ఇచ్చింది, స్టేట్ 40% షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో సెంటర్ అయితే 1.5 లక్షల కోట్ల రూపాయల్లో తన భాగంగా 95 కోట్ల రూపాయలు అనేవి 95,000 కోట్ల రూపాయలు అనేవి ఇవ్వడం జరిగింది. మిగిలిన ఏదైతే అవసరమైతుందో అది రాష్ట్ర బడ్జెట్ దాన్ని పూజిస్తుంది అనమాట. అండ్ యాన్యువల్లీ ప్రతి గ్రామ పంచాయతీల్లో ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చుల కోసం నియర్లీ 2 కోట్ల రూపాయల నిధులు అనేవి ఇక మీదట ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది. సో ఇది కూడా ఈ పథకంలో భాగం ఖచ్చితంగా చేయాలని నిర్ణయించారు. అండ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో దాని ప్రకారం 125 పని దినాలుగా చేయడం జరిగింది. 125 పని దినాలు ఖచ్చితంగా ఇచ్చే విధంగా చేశారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని భరోసా కనుక ఇచ్చినటువంటి 15 రోజుల లోపల అంటే మీకు ఉద్యోగం కల్పిస్తాము, ఉపాధి కల్పిస్తాము అని చెప్పి కనుక మాట ఇవ్వడం జరిగితే నిర్ణయం జరిగినప్పుడు ఆ జరిగిన వెంటనే 15 రోజుల లోపు గనక ఆ పని గనక కల్పించలేకపోతే ఆ చేసిన వర్క్కి కావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి భత్యం అంటే మాట్లాడుకున్నటువంటి భత్యము దాంతోపాటు అంటే నిరుద్యోగ భృతిలాగా అనమాట, నిరుద్యోగ భృతిలాగా ఇవ్వాలి. అండ్ దాంతోపాటు వాళ్ళకి కంపెన్సేషన్ ఫీ లాగా కూడా చెల్లించాలి. అంటే పని ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించినటువంటి రోజుల లోపల 15 రోజులు కనుక స్టిపులేటెడ్ టైం పెట్టుకుంటే కల్పిస్తాము అని కనుక చెప్తే ఆ టైం లోపల ఖచ్చితంగా వాళ్ళకి పని కల్పించాలి, పేమెంట్ ఇవ్వాలి. లేదా అక్కడ చేయలేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి పని కల్పించలేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు కాబట్టి వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా ఎలవెన్స్ కూడా వాళ్ళకి పే చేయాలన్నమాట వర్క్ చేసిన వాళ్ళకి. అండ్ దీంతో పాటు ఎక్కడైనా సరే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతం ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి పనికి కల్పించాల్సినటువంటి వేజ్ ఏదైతే ఉందో ఆ వేజ్ కనుక ఇవ్వటం లేట్ అయితే దానికి తగినటువంటి ఇంట్రెస్ట్ కూడా కల్పించాలి. అండ్ ఇక్కడ వేజెస్ అనేవి ఏవైతే చెప్తున్నారో అది నియర్లీ కనీసం 300 రూపాయలు ఉండే విధంగా దాన్ని నిర్ణయించడం జరిగింది.
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే నియర్లీ అది 312 నుంచి 315 రూపాయలుగా ఉంది. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ పరంగా 6-9% ఎకానమీ వైజ్ ఇంత కేటాయించుకోవడం జరిగిందనమాట. అండ్ 69%. అండ్ దానిలో ఎంత కేటాయించారు అంటే 1300 కోట్ల రూపాయలు, 13,000 కోట్ల రూపాయలు అనేవి దీనికోసం కేటాయించడం జరిగింది. అండ్ ఇది కూడా ఏంటంటే సర్వీసు, శాలరీసు, ఈ గ్రామ్ రోజియార్ సహాయక్ కింద ఫీల్డ్ స్టాఫ్కి వాళ్ళకి చెల్లించాల్సినటువంటి జీతాలకి, సర్వీస్కి వాళ్ళ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఈ నిధులు అనేవి వినియోగించబడుతున్నాయి. గుజరాత్ పోలీస్ వాళ్ళు ఆపరేషన్ సురక్షిత్ సైబర్ స్పేస్ ప్రోగ్రామ్ అనేది చేయబోతున్నారనమాట. అది ఉమెన్ అండ్ చిల్డ్రన్ కోసం. ఇది 28 days ప్రోగ్రామ్. అండ్ ఇదేంటంటే డిజిటల్ సెక్యూరిటీలో భాగంగా ఆడవారికి నిజంగా చెప్పాలంటే యుక్త వయసు వచ్చినటువంటి ఆడపిల్లలకి, చిన్నపిల్లలకి అండ్ ఎవరైతే సెల్ ఫోన్ వాడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ డిజిటల్ నాలెడ్జ్ని పెంచడంలో భాగంగా ఈ సురక్షిత్ సైబర్ స్పేస్ ఆపరేషన్ అనేది నిర్వహిస్తున్నారనమాట. అండ్ దీని ఇంపార్టెన్స్ ఏందో కూడా చూద్దాం. ఏ రాష్ట్రంలో ఇటువంటి సైబర్ స్పేస్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్ రాష్ట్రంలో అనమాట. రీసెంట్గా ప్రతి రాష్ట్రంలో ఆడపిల్లల్ని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం, వారిని రక్షించే విధంగా, అబ్యూజింగ్కి గురి అవ్వకుండా ఉండే విధంగా చాలా పథకాలు వస్తున్నాయి. అండ్ గుజరాత్ పోలీస్ వాళ్ళు ఈ సురక్షిత్ సైబర్ స్పేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది పిల్లలకి, ఆడవాళ్ళకి నాలెడ్జ్ని పెంచే విధంగా, అంటే సెక్యూర్గా ఎలా ఇంటర్నెట్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి నాలెడ్జ్ని పెంచగలిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా గుజరాత్ పోలీస్ వాళ్ళు ఆపరేషన్ సురక్షిత్ సైబర్ స్పేస్లో భాగంగా చేయబోతున్నారు. అండ్ దీని గురించి కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ గుజరాత్ పోలీస్ వాళ్ళు ఒక 28 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ అనేది నిర్ణయించారనమాట. అండ్ ఇదేంటంటే ఆపరేషన్ సురక్షిత సైబర్ స్పేస్ దీని పేరు. అండ్ ఇది కూడా ఏంటంటే ఎక్కువ శాతం ఆన్లైన్లో ఎవరైతే అబ్యూజింగ్కి గురవుతున్నారో లేదా వాళ్ళని స్టాకింగ్ చేయడము, అభ్యంతరకరమైనటువంటి మెసేజ్లు పెట్టడము, ఫోన్లు చేయడము, అండ్ ఏదైనా వాళ్ళ ఇంటర్నెట్ సంబంధించి నథింగ్ బట్ వాళ్ళ స్పేస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కావచ్చు, చాటింగ్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, అండ్ ఫేస్బుక్, ఇంటర్నెట్ ఇట్లా కొన్ని యాప్స్లో కూడా వాళ్ళని స్టాకింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతూ కనుక మెసేజ్లు పెడితే వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి లేదా ఎలా కంప్లైంట్ చేయాలి పోలీస్ వాళ్ళకి, ఇటువంటి డేటా కూడా గుజరాత్ పోలీస్ వాళ్ళు అవగాహనలాగా కల్పిస్తున్నారనమాట. అండ్ ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో జూలై 1 నుంచి జూలై 28 వరకు కూడా అండ్ ఆ రాష్ట్రం యొక్క డీజీపీ జిఎస్ మాలిక్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయబడింది. అండ్ దీనికోసం అయితే అండ్ ఈ ఎవరిని టార్గెట్గా తీసుకున్నారు, మహిళలు అండ్ దాంతోపాటు పిల్లలు అని చెప్తున్నాం. అండ్ దీనిలో ఏంటంటే నియర్లీ 25 లక్షల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సైబర్ సేఫ్టీ ఎలా, రెస్పాన్సిబుల్గా డిజిటల్ బిహేవియర్ని వాడడం ఎలా, అంటే మనం ఇంటర్నెట్ని యూజ్ చేసుకుంటున్నాము అంటే దాన్ని మన నాలెడ్జ్ పెంచుకోవడానికి యూజ్ చేయాలి, అంతేకాని దానివల్ల మనం ఏదైనా ప్రమాదాన్ని తెచ్చుకునే విధంగా ఉండకూడదు. అటువంటి బిహేవియర్ రాకుండా ఉండడం కోసం జాగ్రత్తలనే నేర్పిస్తారు. నియర్లీ 20 లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి సైబర్ సేఫ్టీ ప్లెడ్జ్ అనేది చేయించబోతున్నారు అనమాట. అంటే మేము జాగ్రత్తగా ఇంటర్నెట్ని యూజ్ చేస్తాము, అది మా చదువు కోసం యూజ్ చేస్తాం అనే విధంగా వాళ్ళతో ప్లెడ్జ్ చేయించబోతున్నారు అనమాట నియర్లీ 20 లక్షల మందితోటి. అండ్ దాంతోపాటు 10,000 స్కూల్స్లో, 1,500 కాలేజెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కల్పిస్తున్నారు. డిజిటల్ సేఫ్టీ పరంగా లేడీస్ ఎలా జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు అన్వాంటెడ్ సైట్స్ వాడకుండా వాళ్ళ సేఫ్టీ పరంగా జాగ్రత్తగా ఎలా సెల్ ఫోన్స్కి దూరంగా ఉండాలి, ఇటువంటివన్నీ కూడా నేర్పిస్తారనమాట. అండ్ దాంతోపాటు 1,00,000 మంది అడోలసెంట్ గర్ల్స్, నథింగ్ బట్ టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డిజిటల్ ప్రైవసీ ఎలా మెయింటైన్ చేయాలి, వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి చెప్పకూడదు, ఫొటోస్ పెట్టకూడదు, ఇటువంటి నాలెడ్జ్ అనేది కొంత టీనేజ్ గర్ల్స్లో అది తక్కువ అనమాట. తెలియకుండానే వాళ్ళ సొంత డేటా మొత్తం పెట్టేస్తూ ఉంటారు ఇంటర్నెట్లో. అలా పెట్టకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలి, లేదా సైబర్ స్టాకింగ్ జరిగింది అంటే ఏదైనా మెసేజ్ ద్వారా కానీ ఫొటోస్ ద్వారా కానీ అభ్యంతర పెడుతూ వాళ్ళకి ఏదైనా మెసేజ్లు వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి, భయపడకుండా ఎలా వాటిని ఎదుర్కొని వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా పేరెంట్స్కి చెప్పాలి, లేదా పోలీసుని ఎలా ఆశ్రయించాలి, ఇటువంటి అంతా కూడా యుక్త వయసు వచ్చినటువంటి ఆడపిల్లలకి నేర్పించబోతున్నారు. అండ్ దీంతో ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని
ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి షీ టీమ్స్ ఎవరైతే ఉన్నారో అండ్ షీ టీమ్స్ యొక్క సహాయంతో అండ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వారి యొక్క సహాయంతో అందరికీ కూడా ఈ అవగాహన కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. ఇమిడియట్ ఇంటర్వెన్షన్స్ పరంగా ఫైనాన్షియల్ లాసెస్ అనేవి జరగకూడదు. అంటే ఎవరైనా బెదిరించి మనీ కనుక పంపించకపోతే మీ ఫొటోస్ అవన్నీ కూడా ఇంటర్నెట్లో పెట్టేస్తామని చెప్పి భయపెట్టి చాలా మంది వాళ్ళ తల్లిదండ్రుల డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ అండ్ వాటితోటి బ్లాక్మెయిల్ చేసి తీసుకుంటూ ఉంటారు. అట్లా ఫైనాన్షియల్ లాస్ జరగకుండా అండ్ వాళ్ళ యొక్క ఐడెంటిటీ థెఫ్ట్ జరగకుండా, ఆన్లైన్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఎక్స్ప్లోయిటేషన్ అనేది ఎక్కువగా జరగకుండా వాళ్ళ ప్రైవసీని, వాళ్ళ ఫొటోస్ని జాగ్రత్తగా ఉంచుకునే విధంగా అవగాహన అనమాట. ఇదంతా కూడా నేర్పించడానికి ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేపిస్తూ ఉన్నారు. అండ్ ప్రిలిమినరీ పోలీస్ యాక్షన్ కింద నియర్లీ 24 hours లోపల, అంటే ఏదైనా కంప్లైంట్ వచ్చింది సైబర్ డిపార్ట్మెంట్కి, ఏదైనా అబ్యూజింగ్ కేసు కానీ అలాంటివి వచ్చినప్పుడు విత్ ఇన్ 24 hours నియర్ బై పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకి సహాయం అందే విధంగా కూడా ఒక కమిట్మెంట్ అనేది తీసుకొని రాబోతున్నారు. ఏదైనా సైబర్ యాక్ట్ కింద ఇటువంటి కంప్లైంట్స్ కనుక ఇబ్బంది కలిగించినటువంటి కంప్లైంట్ జరుగుతున్నాయని వస్తే వెంటనే దానికి యాక్షన్ తీసుకోబోతున్నారు అనమాట. అండ్ మొత్తం ఈ ప్రోగ్రామ్ కోసం, అవేర్నెస్ సెషన్ కోసం ఒక స్లోగన్ వాళ్ళు డిజైన్ చేసుకున్నటువంటి క్యాంపెయిన్ స్లోగన్ అనమాట. సేఫ్టీ త్రూ అవేర్నెస్, ఇన్వెస్టిగేషన్ త్రూ టెక్నాలజీ, యాక్షన్ త్రూ లా అండ్ సేఫర్ గుజరాత్ త్రూ పబ్లిక్ పార్టిసిపేషన్. అండ్ ఇది మొత్తం గుర్తుపెట్టుకోవాలంటే కొన్నిసార్లు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ప్రతి ఒక్క లైన్ కూడా అడుగుతూ ఉంటారు. ఇదే కాదని మనం 4 ఆప్షన్స్లో ఖచ్చితంగా కనుక్కోగలగాలి అంటే కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సేఫ్టీ త్రూ అవేర్నెస్ సెషన్స్ ఎక్కడ జరిగాయి అంటే గుజరాత్ రాష్ట్రంలో. ఇన్వెస్టిగేషన్ త్రూ టెక్నాలజీ, యాక్షన్ త్రూ లా అండ్ సేఫర్ గుజరాత్ త్రూ పబ్లిక్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.